ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా పింఛన్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ కాలనీ సమస్యలు కానీ కొంచెం చేనేతలు కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. అంటే కొంచెం వయసులో ఉన్న వాళ్ళని కొంచెం డెవలప్ చేసి పెన్షన్లు ఇస్తున్నారా? పెన్షన్లు బాగానే ఇస్తున్నారు. పెన్షన్లు అవి బాగానే టైం టు టైం టైం టు టైం. అదే చేనేత కార్మికులకి ఇస్తాను చెప్పి ఇస్తున్నారు. చేనేతలకు కూడా అంటే దానికి అర్హులు అయిన వాళ్ళకే ఇస్తున్నారు. ఎందుకంటే చేసుకునే వాళ్ళకైతే ఇవ్వాల్సి వస్తుంది. దానికి అర్హులు అయిన వాళ్ళ వరకు అయితే ఎవరికి నో ప్రాబ్లం. దాదాపు 28 పథకాలు అమలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ మాట ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు కొంతవరకు అంటే చూడాలి. అంటే కొంచెం వాళ్ళు కూడా టైట్ సిచ్యువేషన్లోనే వచ్చింది కాబట్టి చేస్తారు. ఆయన ప్రజా దర్బార్ పెడుతున్నారు. అది అలా బాగానే ఉంది. అది బాగానే ఉంది. అన్నీ తీసుకొని స్పందనలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? మేము వీలైనంత వరకు దానికి అది అంటున్నారు. సమస్యలు ఉన్న వాళ్ళ వరకు చాలా వరకు చేస్తున్నారు. కొంతవరకు ఒకళ్ళిద్దరికి అయితే వెళ్ళట్లేదు కానీ మిగిలిన అంతా బాగానే. ఏ పార్టీ అయినా అంతే, ఒకళ్ళిద్దరికి వెళ్ళదు. మిగిలిన అంతా బాగానే. మీరు చూసినట్లయితే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఈ 11 నెలల పరిపాలన తేడా కనపడిందండి. తేడాలు ఏమేమి తేడాలు కనపడింది? తేడాలంటే కొంచెం జనంలోకి రాల జగన్ ఉన్న అంటే అంతకుముందు రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయన చేశారు. కొన్ని పథకాలనే అమలు అవ్వలేదు వాళ్ళ దాంట్లో. వీళ్ళు ఏంటంటే కొంచెం ముందుగానే అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. బాగానే ఉంది. రోడ్లు కానీ లేకపోతే వీధి లైట్లు కానీ మొత్తం అంతా బాగానే చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మన ఎమ్మెల్యే రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి? బాగానే ఉంది సార్. అంతా ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ముందు ఎలా ఉంటుంది అనేది చూడాలి. పక్కన జగన్మోహన్ రెడ్డి 13 లక్షల రూపాయల అప్పులు చేసి వెళ్ళారు. అప్పులు చేసుకుంటే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తారని అనుకుంటారా? అంటే అదే సార్, ఏదైనా కొంచెం మనం వెయిట్ చేసి చూడాలి. వీళ్ళ పరిపాలన ఏంటంటే ఇప్పుడే కాబట్టి కొంచెం ప్రస్తుతం బాగుందా? ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. లోకేష్ మనకి ఎందుకంటే అందుబాటులో ఎవరైనా ఉన్నారు, అన్నీ బాగానే చేస్తారు. దానికైతే కాదు కొంచెం చేనేతను కూడా ప్రోత్సహించారు. మరీ ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్ళు నేస్తున్నారు. ఇప్పుడు మొత్తాన్ని ముందు కొంచెం కొత్త తరం వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది. మొన్న ఈ మధ్య మగ్గాలు కూడా ఇచ్చినట్టున్నారు. ఈ మధ్య పెట్టారు కానీ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళు చేస్తారు.